రాజకీయాల్లో 12 ఏళ్ల ప్రయాణం, ఎన్నో విమర్శలు, ఎన్నో అవమానాలు. ఒక దశలో అసలు ఆ పార్టీ నిలబడుతుందా అనే ప్రశ్నలు. కానీ ఇప్పుడు ప్రభుత్వంలో భాగస్వామ్యం, అంతేకాదు భవిష్యత్తు రాజకీయాలపై దృష్టి సారిస్తూ సంస్థాగత నిర్మాణానికి శ్రీకారం చుడుతోంది జనసేన. 2029 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పవన్ కళ్యాణ్ పార్టీని కొత్త దిశగా తీసుకెళ్తున్నారా? పార్లమెంటు పరిశీలకుల నియామకం వెనుక ఉన్న వ్యూహం ఏంటి? కూటమిలో ఉంటేనే స్వయం శక్తిగా ఎదిగేందుకు జనసేన పార్టీ అడుగులు వేస్తోందా? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంస్థాగత ప్రక్రియకు శ్రీకారం చుడుతోందా? అవసరమైతే వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానైనా సత్తా చాటాలని స్కెచ్ వేస్తోందా? ఇంతకు 25 పార్లమెంటు నియోజకవర్గ కమిటీల ఏర్పాటు దేనికి సంకేతం? భవిష్యత్తు రాజకీయాల కోసం పవన్ మాస్టర్ ప్లాన్ ఏంటి? లెట్స్ వాచ్. ఒక రాజకీయ పార్టీ దీర్ఘకాలం నిలవాలంటే బలమైన క్యాడర్, రెండో శ్రేణి నాయకత్వం, నియోజకవర్గ స్థాయి నిర్మాణం తప్పనిసరి. జనసేన ఇప్పుడు అదే దిశగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇంకోవైపు యువతతో పాటు రాజకీయ అనుభవం ఉన్న నాయకులను కూడా పార్టీలోకి తీసుకురావాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయనే ప్రచారం ఉంది. పార్టీలో ఎవరెవరు చేరుతారనే దానిపై కొందరు సీనియర్ నాయకుల పేర్లు వినిపిస్తున్నప్పటికీ దీనిపై అధికారిక స్పష్టత మాత్రం లేదు. రాజకీయాల్లో బలమైన ప్రత్యామ్నాయంగా ఎదగాలంటే యువ నాయకత్వంతో పాటు అనుభవజ్ఞుల సమన్వయం అవసరమనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. 2029 ఎన్నికల నాటికి కూటమి కొనసాగుతుందా లేక రాజకీయ సమీకరణాలు మారుతాయా అన్నది ఇప్పుడే చెప్పడం సాధ్యం కాదు. అయితే భవిష్యత్తులో ఎలాంటి పరిస్థితి వచ్చినా స్వతంత్రంగా పోటీ చేసే సామర్థ్యం పార్టీకి ఉండాలనే ఆలోచనతో జనసేన సంస్థాగత బలోపేతంపై దృష్టి పెట్టినట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పొలిటికల్ పార్టీని స్థాపించి పుష్కర కాలం పూర్తయింది. 12 ఏళ్లలో ఎన్నో ఒడిదుడుకులు, అవమానాలు, చీత్కారాలు చవిచూసింది. 2014లో టీడీపీ, బీజేపీలకు మద్దతు తెలుపుతూ పోటీకి దూరంగా తన రాజకీయ ప్రస్థానానికి నాంది పలికింది. 2019లో బీఎస్పీతో పాటు వామపక్షాలతో చేతులు కలిపి పోటీ చేసిన కేవలం ఒక్క అసెంబ్లీ స్థానంతో సరిపెట్టుకుంది. నాటి పోటీలో పార్టీ అధినేత కూడా కనీసం గెలవలేకపోవడం గమనార్హం. తర్వాత 2024 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీతో కలిసి పోటీలో నిలిచి ఏపీలో తాను నిలబడ్డ 21 అసెంబ్లీ, 2 పార్లమెంటు స్థానాల్ని గెలుచుకుని 100% స్ట్రైక్ రేటు సాధించింది. ఈ విజయం పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ ని మార్చేసింది. ప్రస్తుతం ప్రభుత్వంలో భాగస్వామిగా చేసింది. ఇప్పుడు అసలు కథ మొదలైంది. పార్టీని పూర్తి స్థాయిలో బలోపేతం చేసేందుకు అధినేత వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారట. 2024లో అధికారానికి వచ్చిన కూటమిలో భాగస్వామ్య పార్టీ అయిన జనసేన 2 ఏళ్ల కాలం మౌనంగా ఉందట. ముఖ్యమంత్రి చంద్రబాబు అంటుకోను నిశ్చితంగా గమనిస్తూ అనుభవజ్ఞుడైన చంద్రబాబు పరిపాలన తీరును పవన్ కళ్యాణ్ వంటబట్టించుకున్నారట. పార్టీ అధినేతలు పొత్తు ధర్మానికి కట్టుబడి సఖ్యతగా ఉన్న రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో అక్కడక్కడ జనసైనికులకు, తెలుగు తమిళులకు మధ్య వైషమ్యాలు ఉన్నా సర్దుకుపోతున్నారట. ఇటీవల తెలుగుదేశం పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలు, లోకేష్ టీడీపీని నియోజకవర్గ స్థాయిలో బలోపేతం చేస్తున్న తీరు, ముఖ్యంగా ఆ పార్టీలో యువతకు ప్రాధాన్యమిస్తున్న తీరు నిశితంగా పరిశీలిస్తున్న పవన్ ఇక మౌనంగా ఉంటే జనసేనకు భవిష్యత్తులో ప్రమాదం తప్పదేమోనని భావించినట్టు సమాచారం. నియోజకవర్గాల్లో క్యాడర్ నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ తో జనసేన అధినేత గేరు మార్చి స్పీడ్ పెంచినట్టు తెలుస్తోంది. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అధినేత తీసుకుంటున్న సంస్థాగత నిర్ణయాలు జనసైనికుల్లో పూర్తి స్థాయిలో ఆశాజనకంగా లేకపోవడంతో పార్టీ కీలక అడుగు వేసిందట. ఇప్పటివరకు జనసేనలో ఎక్కువగా నాయకత్వం కేంద్రీకృతమైంది అనేది తెలిసిందే. తాజాగా గ్రామస్థాయి నుంచి పార్లమెంటు, నియోజకవర్గ స్థాయి వరకు వ్యవస్థీకృత నిర్మాణం ఏర్పాటు చేయాలని పవన్ కీలక నిర్ణయం ఇప్పుడు మేధావుల ఆలోచనలకు అంతుచిక్కడం లేదట. అయితే పవన్ కళ్యాణ్ వేసే ప్రతి అడుగు, ఆలోచన వెనుక దీర్ఘకాలిక వ్యూహం ఉండొచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పార్లమెంటు పరిశీలకుల నియామకం జనసేన భవిష్యత్తుకు అత్యంత కీలకమని చెబుతున్నారు. పరిశీలకులంటే కేవలం పార్టీ సభ్యత్వం తీసుకున్న వారి పేర్లు నమోదు కాదని, పార్టీలో ఎవరు చురుకుగా పనిచేస్తున్నారు, ఎవరెవరికి ప్రజల్లో ఆదరణ ఉంది అనే అంశాలతో పాటు ఎన్నికల్లో పోటీ చేసే సామర్థ్యం ఉంది అనే అంశాలపై సమగ్ర సమాచారం ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్లమెంటు పరిశీలకుల ద్వారా సేకరించేందుకేనని జనం గుసగుసలాడుకుంటున్నారు. అంతేకాదు ఎన్నికల్లో పోటీకి తగిన ఆర్థిక, సామాజిక సమీకరణాలు కీలకం కాబట్టి పవన్ కళ్యాణ్ ఇప్పటి నుంచే జాగ్రత్త పడుతున్నారని రాజకీయ వర్గాల అభిప్రాయమట. అయితే జనసేన ప్రస్తుతం కూటమిలో ఉంది. ఇందులో టీడీపీ ప్రధాన పార్టీ కాగా బీజేపీ జాతీయ పార్టీ. ఈ 2 పార్టీల మధ్య తన ప్రత్యేక రాజకీయ గుర్తింపును ఎలా కాపాడుకుంటుంది అనేది ఇప్పుడు అందరి నోట వినిపిస్తున్న మాట. దీన్ని గుర్తించిన అధినేత సంస్థాగత బలోపేతం ద్వారా జనసేన అంటే కేవలం పవన్ కళ్యాణ్ మాత్రమే కాదని, రాష్ట్ర వ్యాప్తంగా పనిచేసే పూర్తి రాజకీయ పార్టీ అనే సందేశాన్ని జనం
అధికారంలోకి తీసుకువెళ్లే ప్రయత్నమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పవన్ కళ్యాణ్ గతంలో పలుమార్లు పార్టీ నిర్మాణం బలహీనంగా ఉందని స్వయంగా వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. పార్టీకి ఆయువు పట్టు క్యాడర్ను సిద్ధం చేయాలంటే కొత్త నాయకత్వాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉంది. యువత మాత్రమే ఉంటే పార్టీలో పెద్దగా ప్రయోజనం ఉండదు. వారిని ముందుండి నడిపించే రాజకీయ అనుభవం తోడు కావాలి. అలాంటి వారి కోసం జనసేన తలుపులు తెరుస్తోందట. ప్రస్తుతానికి జనసేన వైపు మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ లాంటి మరికొంతమంది సీనియర్ నేతలు పవన్ పార్టీ వైపు చూస్తున్నారనే ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే. అయితే తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా జనసేనని వేచి చూస్తున్నారట. 2024 ఎన్నికల్లో టీడీపీకి జనసేన అవసరం వచ్చింది. కానీ 2029లో టీడీపీ వద్దు అనుకుంటే సీట్ల సర్దుబాటులో అభ్యర్థుల ఎంపికలో మనస్పర్ధలు వస్తే ఖచ్చితంగా జనసేన ఒంటరిగా పోటీ చేసే అవకాశం లేదా బీజేపీ పొత్తుతోనైనా ముందుకు వెళ్లడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అందుకే ముందస్తు ప్రణాళికతో సంస్థాగతంగా జనసేన బలపడే ప్రయత్నం చేస్తోందని చెబుతున్నారు. భవిష్యత్తులో ఎలాంటి పరిస్థితి వచ్చినా జనసేనకు సొంతంగా పోటీ చేసే సామర్థ్యం ఉండాలని పార్టీ నాయకత్వం భావిస్తోందట. 2 ఏళ్లు ఆలస్యంగానైనా జనసేనని కళ్లు తెరిచి స్వతంత్రంగా పోటీ చేసే పార్టీగా తీర్చిదిద్దే ప్రయత్నానికి పార్లమెంటు పరిశీలకుల కమిటీ నియామకాలే నాందిగా సైనికులు, వీర మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. ఏది ఏమైనా జనసేన పార్టీ ఏపీలో మిగిలిన అన్ని పార్టీలతో సమానమైన బలాన్ని, అంతకుమించి పట్టును సాధించాలనే కృతనిశ్చయంతో ఉన్నట్టు మేధావులు భావిస్తున్నారు. రాబోయే 2029 ఎన్నికల్లో జనసేన పార్టీ మిగిలిన పార్టీలకు సవాల్గానే ఉంటుందని, యువత ఓటింగ్ జనసేన సొంతం కాబట్టి ఖచ్చితంగా గ్లాస్ పార్టీ రాబోయే రోజుల్లో చరిత్రను తిరగరాసినా పెద్దగా ఆశ్చర్యపోవలసిన పనిలేదని మేధావులు భావిస్తున్నారు. మొత్తానికి 12 ఏళ్ల ప్రయాణంలో జనసేన విమర్శలను ఎదుర్కొంది, విజయాలను కూడా అందుకుంది. ఇప్పుడు అధికారంలో భాగస్వామ్యంగా ఉండగానే భవిష్యత్తు రాజకీయాల కోసం పార్టీ నిర్మాణంపై దృష్టి పెడుతోంది. ఈ వ్యూహం 2029 ఎన్నికల నాటికి ఎంతమేర ఫలితాలను ఇస్తుంది? జనసేన రాష్ట్ర రాజకీయాల్లో మరింత బలమైన శక్తిగా అవతరిస్తుందా, లేక కూటమి రాజకీయాలకే పరిమితమవుతుందా? ఈ ప్రశ్నలకు సమాధానం రానున్న రోజుల్లో తేలనుంది.